కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. మున్సిపల్ ఎలక్షన్లకు కరీంనగర్ సిద్ధమవుతుంది. ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో, డబ్బుకి మందుకి లొంగినామంటే కథం మనకి. కేవలం కరీంనగర్ అభివృద్ధి కొరకే పాటుపడాలి. అభివృద్ధి చేసిన వాళ్ళకు పట్టం కడదాం. మేయర్ పీఠం మీద కాషాయ జెండా ఎగరవేయబోతుంది. మున్సిపల్ ఎలక్షన్లకు కరీంనగర్ సిద్ధమవుతుంది. ఇప్పటికే 66 డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్లు కూడా కేటాయించారు. అయితే కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లో 3 పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కరీంనగర్ బల్దియాపై జెండా ఎగరవేస్తామని మాటల తూటాలు పేల్చుతున్నాయి. అయితే ప్రధాన పార్టీలు అయినటువంటి 3 పార్టీలు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో కరీంనగర్ మేయర్ స్థానాన్ని, మేయర్ పీఠాన్ని ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్లో మున్సిపల్ ఎలక్షన్ల జోరు మొదలైంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో మాత్రం చాలా మంది ఆశావాహులు బరిలో నిలవడానికి సన్నాహాలు మొదలు పెడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో మాత్రం ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా అభివృద్ధి మేమంటే మేమే చేసి చూపిస్తాం అనుకుంటా వాళ్ళు మాటలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇలాంటి తరుణంలో మరి కరీంనగర్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది టీ తాగుతున్నారు, వారిని కూడా విశ్వసిస్తున్నారు. అన్న నమస్తే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో కరీంనగర్ లో మీరు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? అభివృద్ధి వేసే వాళ్ళకా, లేకపోతే ఎలాంటి వారికి పట్టం కట్టబోతున్నారు? వాస్తవంగా కరీంనగర్ అభివృద్ధిలో వెనుకబడింది. మరి వీళ్ళు చెప్తా ఉన్నారు స్మార్ట్ సిటీ అని చెప్తా ఉన్నారు, కానీ కరీంనగర్లో ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. ఇవాళ ప్రధాన సమస్యలు రహదారులు, డ్రైనేజీలు, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లము ప్రధానమైన నగరంలో డివిజన్లలో వాటర్ లీక్ అవుతా ఉంది. లీక్ అయ్యి రోడ్లు తడిసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నగరం చివరిలో డంపింగ్ యార్డ్ ఉంది. ఆ సమస్య కూడా పెద్ద సమస్యగా మారింది. అదే కాకుండా కరీంనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య ఉంది. టవర్లో పండుగలు వస్తే ప్రజలు మార్కెట్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు అక్కడికి పోలేకపోతా ఉన్నారు. అందుకోసమనే కరీంనగర్లో అభివృద్ధి శూన్యం వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. స్మార్ట్ సిటీతో చాలా అభివృద్ధి జరిగింది, మళ్ళీ మాకు ఓటేయని వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఒక అవకాశం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇది ప్రజలు మభ్యపెట్టడానికి మరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం మేము చెప్తా ఉన్నాం నగర ప్రజలకు, దయచేసి మీ డివిజన్లలో మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మీరు డబ్బుకు ఆశపడో, మద్యానికి ఆశపడో, వేరే ప్రలోభాలకు లొంగి ఆశపడి ఓటేస్తే మీ డివిజను అభివృద్ధిలో మరొక 5 సంవత్సరాలు వెనుకపోతాయని మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా స్మార్ట్ సిటీ పేరుతో దోపిడీ జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. స్మార్ట్ సిటీలో అభివృద్ధి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకోసమని ప్రజలు మంచి నాయకుల్ని తీసుకొని మంచి పార్టీని ఎన్నుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా స్మార్ట్ సిటీ నిధులతో ఇటు నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేశామని ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. ఆ నిధులు కూడా కేంద్రం నుంచి తెప్పించమని బీజేపీ చెప్తుంది. ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ కి ఓటేయండి, నగరాన్ని కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దామని చెప్తుంది. ఇలాంటి తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తారు? ప్రజలు ఆలోచన ఇస్తా ఉన్నారు. ప్రజలు కూడా ఒక డైలమాలు ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది. అయితే స్మార్ట్ సిటీ ఉంది, మరి ఏ అభివృద్ధి ఏ పార్టీతో సాధ్యమైతే ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ డివిజన్లో ఒక మంచి పార్టీని, మంచి నాయకులను ఎన్నుకోండి. మీరు వేరే ప్రలోభాలకు లొంగకుండా మంచి ఎగ్జాంపుల్ ఒక డివిజన్లో ఒక మంచి నాయకుడు, చదువుకున్న విద్యావంతుడు, యువకుడు ఉంటే అతను ఓటేయండి. అతని నుండి ఆర్థికంగా ఏం ఆశించకండి. రేపు మీరు ఓటు వేస్తే, డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే అతను ప్రశ్నించే అవకాశం మీకు ఉంటుంది. మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే అతను మళ్ళీ అవినీతికి పాల్పడి అభివృద్ధి వెనకబడతానని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చైతన్యం గల కరీంనగర్ జిల్లా ఇది. నగరం చాలా ప్రజలు చైతన్యవంతులు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు. ఈ జిల్లా పెట్టింది పేరు కాబట్టి దయచేసి ప్రజలను కోరుతా ఉన్నాం, మీరు ఈసారి
మంచి పార్టీని మంచి నాయకులను ఎన్నుకోండి, అభివృద్ధి వైపు అడుగేయాలని ఈ జిల్లా ఈ కరీంనగర్ ఇంకా అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే మొదటి స్థానం ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లా బిడ్డగా ఈ జిల్లా వాసిగా మేము ఈ జిల్లా కేంద్రంలో ఉంటున్నాం కాబట్టి ఈ జిల్లా సమస్యలు మాకు తెలుసు. పూర్తి స్థాయిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేము జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు, వాస్తవ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కరీంనగర్ మనకి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాటిలో ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే అభివృద్ధి చేసిందో దానికన్నా బెటర్గా ఇంకా ఎవరైనా అభివృద్ధి చేస్తే కనుక వాళ్ళకే మనము పట్టం కట్టాలనుకుంటున్నాం. అలాగే అట్లనే ఇప్పుడు మనకు ప్రతి సమస్యకు ఏ సమస్య ఉన్నా అన్న ఇది కావాలని చెప్పి పోతే కనుక ఎవరైతే మనకు స్పందించి వెంటనే చేయగలుగుతారో, ఎవరైతే వర్క్ మనకు చేయగలుగుతారో వాళ్ళకే మనం ఈసారి ఓటేసి వాళ్ళని గెలిపించుకోవాలని మనం విన్నవించుకుంటున్నాం. మా కాలనీ భగత్ నగర్ ఏరియాలో ఉన్నాయి చిన్న చిన్న కరెంట్ లైన్ పోల్స్ అవి కొంచెం రోడ్డు మీదకి ఉన్నాయి. మా ఏరియాలో అయితే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళు చాలా బాగా చేశారు. ఒక కరెంట్ తీగలు కొంచెం మా ఏరియాలో ఉన్నాయి, కొంచెం కిందికి ఉన్నాయి. అవి మనకు ఆ ప్రాబ్లం ఈసారి వచ్చినప్పుడు ఎలక్షన్ వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి మనము ప్రాబ్లం చెప్తాము. ఎవరైతే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. లేదు, అదైతే ఇప్పుడు దానికి ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి లేకుండా యువత అయితే ఇప్పుడు అందరూ మోదీ గారు కానీ లేకపోతే మోదీ గారు ఏదైనా చెప్తే కనుక దానికి సపోర్ట్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే క్యాజువల్గా ఇప్పుడు చెప్తారు కదా, మందుకి తర్వాత ఇంకేమంటారు దీన్ని ముక్క సుక్కకు వాటికి తావు లేకుండా సిన్సియర్గా డబ్బు కూడా తీసుకున్నా ఓటేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. అప్పుడైతేనే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం కూడా వాళ్ళని ధైర్యంగా అడగడానికి వీలవుతుంది. మనం డబ్బుకి మందుకి లొంగినాం అంటే కథం మనకి ఏదొచ్చినా కానీ వాళ్ళు మనకు అక్కడే కట్ చేసి పడేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లోపల ఎవరైతే వార్డుల గురించి అభివృద్ధి గురించి పనిచేసే వాళ్ళకే ఆ యొక్క పార్టీలు టికెట్లు ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా కష్టపడ్డ వాళ్ళకి వార్డులో కష్టపడి వార్డు అభివృద్ధి కోరుకునే ఒక క్యాండిడేట్లకు మాత్రమే, అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి. ఇక్కడ కొన్ని ఏమవుతున్నాయనంటే ఎవరు అధికార పార్టీ కానీ ఏదైనా పార్టీ కానీ కేవలం డబ్బులు చూసి మనుషులు ఒక డబ్బులు చూసి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. వార్డులో ఉండి వార్డు యొక్క సమస్యలు పైన అవగాహన కల్పించుకొని వార్డులో ఉండే ప్రజల కొరకు వాళ్ళ సమస్యలను తీర్చే అభ్యర్థులనే వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ ఏమవుతున్నాయంటే కొన్ని ప్రధాన పార్టీలు వాళ్ళకు తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా మరి వార్డులలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అది కాకుండా ఎవరే డబ్బులు చూపించిన వాళ్ళకు లేదా ఇంకేదో పైరవీలు తీసుకొచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం మాత్రం అది కరెక్ట్ కాదు. కేవలం కరీంనగర్ అభివృద్ధి కొరకే పాటుపడాలి. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఈ కష్టపడ్డ వాళ్ళకి వార్డులలో ప్రజలతోని సత్సంబంధాలు కలిగి ఉండి సమస్యల పైన పోరాటం చేసి ఒక అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా యొక్క ప్రధానంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ లో 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్. సో ఈ 3 పార్టీలలో ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకునే పార్టీ ఏదంటారు? ఇక మేయర్ పీఠం అని అంటే దాంట్లో ఇప్పుడు పార్టీలు ఎవరు అంటే నేను ఒకటే ఏమంటున్నానంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సరైన అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళు ఒకవేళ మెజారిటీ తీసుకొచ్చే పార్టీకే మాత్రమే అది నేను అధికార పార్టీ అంటలేను, మేజర్ పార్టీలు అంటలేను. మంచి సరైన గెలుపు పొందే అభ్యర్థులను పెట్టి మెజార్టీ సాధించిన వాళ్ళకు పీఠం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి చేసిన వాళ్ళకు పట్టం కడదాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అభివృద్ధి చేసినామంటారు, చేస్తలేరు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు అన్ని పార్టీల నాయకులు వాళ్ళకు టికెట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొత్త వారికి ఇస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఓట్లేసే సమయంలో. కాబట్టి జర ఆలోచన చేసి మీకు నచ్చిన కష్టపడ్డ అభివృద్ధి చేసే నాయకులకు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను.
పార్టీ బీజేపీ ఫస్ట్ లిస్టు, తర్వాత కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి. నా పేరు సుధాకర్ పటేల్, కరీంనగర్ నేను నివాసిని. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎట్లా ఉందంటే నేను చెప్తే కాదు, ఇక నేను చెప్తే నా డబ్బా నేను కొట్టుకుంటూ అవుతుంది. ప్రజాభిప్రాయం ఎక్కడ చూడు, మీరు ఈ హోటల్ కాడ చూడు, పాన్ షాప్ కాడ చూడు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్, గిరికెట్, చేపలు, ఎక్కడైనా పోయి అన్ని ప్రజలు అందరి మనోభావాలు ఎట్లున్నాయంటే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్లో మేయర్ పీఠం మీద కాషాయ జెండా ఎగరవేయబోతుంది, బీజేపీ జెండా ఎగరవేయబోతుంది చెప్పి ప్రజలే అంటారు. ఎందుకు అంటారంటే ప్రజలు, కరీంనగర్కు స్మార్ట్ సిటీ నిధులు ఎవరి ద్వారా వచ్చినాయంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు ఇప్పించిర్రు. ఈ కేంద్ర సహాయ మంత్రి గారు, ప్రియతమ నాయకులు, గౌరవనీయులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక నిధులు, వందలాది కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీకే కాదు, డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లకు కానీ, ఆ గ్రీనరీకి కానీ, శ్మశాన వాటికలకు కానీ, కంపోస్ట్లకు కానీ, సీసీ ఈ లైటింగ్స్ కానీ, ఇప్పుడు లైటింగ్ ఎట్లయినా ప్రతి లైటింగ్ కూడా కరీంనగర్లో ఒక సింగపూర్లో ఉన్నట్టున్నాయి లైటింగ్స్ కూడా. రోడ్లు, అందమైన రోడ్లు, నూనె పోతే ఎత్తుకోవచ్చు ఇక్కడ. ఈ అందమైన రోడ్లు, ఈ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ అభివృద్ధి పూర్తిగా స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులన్నీ కూడా ప్రీతమ నాయకులు బండి సంజయ్ కుమార్ తీసుకొచ్చారని చెప్పి కేంద్ర మంత్రి తీసుకొచ్చి ప్రజలే అంటారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి వేస్తేనే డెవలప్ అవుతుంది, బీజేపీ అయితేనే అభివృద్ధి చేస్తుంది, బీజేపీలో అయితేనే మంచి నాయకులు ఉంటారు. ఈ దొంగలకు, దౌర్జన్యాలు చేసే వాళ్లకు ప్రతి వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగలు. వీళ్ళు ఈ రెండు పార్టీలు తానా అంటే తందానా అంటే వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళు రాజకీయాలకు వచ్చే వ్యక్తులు కనుక అనేక కబ్జాలు చేసి, అనేక దౌర్జన్యం చేసి, అనేక చీటింగ్లు చేసి, మోసాలు చేసి జైలుకు పోయిన నాయకులు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. జైలుకు పోయిన నాయకులు అక్రమ కేసులలో ల్యాండ్ కబ్జాలలో జైలుకు పోయిన నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. స్వచ్ఛమైన నాయకులు ఉన్నా లేకున్నా కడుపు చంపుకొని, పేగులు చంపుకొని, భుజాలు అరిగేదాకా, చెప్పులు అరిగేదాకా ప్రజాసేవ చేసిన నాయకులు బీజేపీ నాయకులు. ఈరోజు బీజేపీ నాయకులకు ఈరోజు అక్రమంగా సంపాదించుకున్న దౌర్జన్య పనులకు ఈ కరీంనగర్లో వారు జరగబోతుంది. ప్రజలారా, మీరు తోడు దొంగల వైపు ఉంటారా, కబ్జా చేసే వైపు ఉంటారా, నిజాయితీగా పనిచేసే బీజేపీ వైపు ఉంటారా? ఈ ఎలక్షన్లో మీరు తీర్పు చెప్పండి, దొంగలకు బుద్ధి చెప్పండి, బీజేపీకి పట్టం కట్టరని చెప్పి నేను వ్యక్తిగతంగా కోరుతున్నా. ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు. మీరు మురళగా చూశారు కదా, ప్రతి కార్పొరేటర్ కూడా కబ్జాల కేసులలో, దోపిడీ కేసులలో జైలుకు వేయాచిరు. వీళ్ళు 3-4 నెలలు జైలుకు వేయాచిరు. ఒక్కొక్క మాజీ కార్పొరేటర్ పీడీ యాక్ట్ ఉన్నాయి ఈ రోజు వాళ్ళ కార్పొరేటర్. కానీ మా కార్పొరేటర్ల మీద ఒక్క కేసు లేదు. తెరిచిన పుస్తకం, క్లీన్ చీట్, వైట్ పేపర్ మా నాయకులు మా నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి సామాన్య బీజేపీ కార్యకర్త వరకు ఒక్కరి మీద కూడా కేసు లేదు, అక్రమ సంపాదన లేదు, దౌర్జన్యాలు లేవు, నీతివంత పరులు, ఒక్క స్కామ్ లేదు. కనుక కరీంనగర్ ప్రజలారా, మీరందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, విఘ్నులైన బీజేపీ ఈ కరీంనగర్ ప్రజలారా, స్వచ్ఛమైన బీజేపీ పార్టీ నాయకులకు ఓటు వేయండి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. కరీంనగర్ లో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కరీంనగర్ బల్దియాపై మేమంటే మా పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు, కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు, బీజేపీ గెలుస్తుందని కొంతమంది అంటారు. కానీ ఈ రాబోయే ఎలక్షన్లలో మాత్రం ఎవరైతే నికార్సైన నాయకులు ఉన్నారో వారికే టికెట్ ఇచ్చి గెలుపు గుర్రాలను ఎంచుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మరి రాబోయే ఎన్నికల్లో ఈ కరీంనగర్ బల్దియాపై ఏ పార్టీ జెండా ఎగరబోతుందో మరి వేచి చూడాలి. మరి కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.